క్రైస్తవులు అనగా యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు క్రైస్తవులు. అంత్యొక్కలో మొట్టమొదటగా క్రైస్తవులు అనబడినని వాక్యం చదివిస్తుంది. ఈ క్రైస్తవ జీవితంలో రెండు రెక్కలు అంటే ఏమిటో ఆ విషయాన్ని ఈరోజు వింటారా మీరు? రెండు రెక్కల గురించి చెబుతాను. స్తోత్రం చెప్పండి. వింటారా వినరా? మంచిది. రెండు రెక్కలు దేనికి ఉంటాయి చెప్పండి? ఎవరికి ఉంటాయి? పక్షికి ఉంటాయి. పక్షికి రెండు రెక్కలు ఉంటాయి. ఒక పక్షి నక్క సావాసం చేస్తున్నాయి అంట. కూర్చోండి చక్కగా వాక్యం మీకు ఉపమానం చెబుతాను. ఒక పక్షి ఒక నక్క సావాసం చేస్తున్నాయంట. ఈ సావాసం చేస్తా ఒక రోజు నక్కి ఈ పక్షి మీద బాగా ఆశ కలిగింది. ఈ పక్షిని నేను ఎలా తినాలి అని ఆశ కలిగి ఆలోచన చేసి నక్క ఏం చేసిందంటే దాని కాళ్ళతో భూమిని తవ్వి ఎర్రలు తీసి ఒక చిన్న బండి మీద పెట్టుకుని తీసుకెళ్తా ఉంది. పక్షి చూసింది ఎర్రలు తెలుసుగా. ఎర్రలు తెలిసిన వాళ్ళందరూ చేయొద్దండి. ఎక్కడుంటాయి ఎర్రలు? వాటిని ఎందుకు తీసుకుంటాం మనం ఎర్రల్ని? ఇప్పుడు ఎర్రలంటే పక్షికి కూడా చాలా ఇష్టం. కోడి కూడా కాళ్ళతో గోకి ఎర్ర కనపడితే తినిద్ది. వాటికి ఎర్రలంటే చాలా ఇష్టం. కనుక ఎర్రలు అమ్ముతుందంట. ఎవరు? నక్క బండి మీద పెట్టుకుని ఎర్రలు అమ్ముతుందంట. అమ్ముతుంటే పక్షి వచ్చిందంట, నక్క బావా ఈ ఏం వ్యాపారం అంటే ఎర్రల వ్యాపారం. చూస్తే ముద్దు వస్తుందంట, తినాలని రుచులు కోరుతుందంట పక్షికి. ఇప్పుడు ఏది అంటారు చూడు, మంచి బిర్యానీ చేస్తే ఎప్పుడు తిందాం అనిపించినట్టుగా దీనికి కూడా తినాలనిపించిందంట. బావా మరి నాకు కూడా ఎర్రలు ఇవ్వంటే నేను ఎర్రలు ఇస్తాను. అయితే నువ్వు నాకు డబ్బులు ఇస్తావా? నా దగ్గర డబ్బులు లేవు బావా. మరి నేను అడిగింది ఇస్తావా? ఇస్తాను. ఏంటి నీ అడిగింది? నీ రెక్కలు కొన్న ఒక ఈక నాకు ఒక ఈక ఇచ్చావనుకో నీకు ఎర్రలు ఇస్తా అందంట. ఈక కదా అని చెప్పి ముక్కుతో పీకి ఆ ఈక ఇచ్చిందంట. ఈక తీసుకోగానే వేసింది ఎర్రలు ఇచ్చిందంట. ఈ తింటం మరిగింది, బాగా రుచి పట్టింది. ఈ రుచి పట్టేసింది. అది రోజును ఎర్రలు ధ్యానం. ఏమండి? అది రోజు ఎర్రలు ధ్యానం. ఆ ఎర్రలకి ఏమవుతుంది? అలవాటు పడిపోయి రోజు ఒక ముక్కుతో తన ఈక బీకి ఇస్తుందంట. రెక్కలున్న ఒక పక్క రెక్కలు మొత్తం ఈకలన్నీ ఇచ్చేసిందంట. ఇంకో రెక్కే ఉంది. ఏమని చెప్పండి? ఇంకో రెక్క ఉంది. ఆ రెక్కతో ఎగరలేక అట్టాగే మెల్లిగా సోమవారిలాగా చెట్టుకాడు బొబ్బు ఉంటుందంట. ఇక రోజు తెచ్చి పెడుతుందిగా. ఈ రెక్క కూడా ఊడదీసి ఇస్తుందంట ముక్కుతో. ఒక్కొక్క ఈక ఇచ్చేసరికి మొత్తం రెండు రెక్కల ఈకలన్నీ పీకిచ్చేసింది. సోమవారం అయిపోయింది. తింటం మరిగింది కదా, సోమవారం బాగా బలిసిపోయింది, కొవ్వు పట్టిపోయింది పక్షికి. ఇక చూసింది నక్క, ఇది ఎగరలేదు. ఎరిద్దా? ఎందుకు? రెక్కలకి ఏమి లేవు, ఈకలు లేవు కనుక ఎగరదు. అందుకని చెప్పి ఇక ఆఖరి రెక్కలు అయిపోయి, బావా నాకు ఆకలి అవుతుంది బావా, నాకు ఎర్రలు ఇవ్వ అంటుంది. ఎర్రలు ఇస్తాను, రెక్క ఈకయ్యి అన్నారు. ఈకలు లేవు బాబా, అన్నీ నీకు ఇచ్చేసా. నువ్వు అన్నీ నాకు ఇస్తేమి, నేను అన్నీ నీకు కష్టపడి తోవుకు ఎత్తుకొచ్చి నీకు పెట్టా. కనుక అప్పుడు నేను ఈకలేని నేను ఇవ్వను అని చెప్పిందంట. చెబితే అట్టాగ బావా నీ దగ్గరికి వచ్చిందంట. ఆపండి దగ్గరికి వచ్చి మెడకాయ ఆపండి పట్టేసుకొని, అయ్యో బావా నన్ను చంపమాకంటే నీకోసం ఎంత కష్టపడింది, నేను తినాలని ఎంత కష్టపడని చెప్పి దాన్ని చంపుకుని శుభ్రంగా తిందంట. ఏది? నక్క అపవాదికి సాదృశ్యం, పక్షి విశ్వాసికి సాదృశ్యం. ఈనాడు సాతాను అది ఎర్రేస్తుంది ప్రతి ఒక్క విశ్వాసికి. అది ఎర్రేసి ఒక్కొక్క ఎర్రేసి నీ మీదకి ఎర్రేసేస్తుంది. ఆ ఎర్రలో నువ్వు పడిపోయి నీకున్న ఆత్మీయ జీవితంలో ఉన్న ఈకలన్నీ కూడా పీకి ఏం చేస్తున్నావు, దానికి ఇచ్చేసి నువ్వు సోమవారం అయిపోతున్నావు. నీ సోమవారతనం చూసి అదేం చేసిందంటే ఆఖరికి అన్నీ అయిపోయినాక ఎర్ర వేసి ఒక్కసారి చంపేసింది సాతాను. తర్వాత ఎంపటే చంపదు సాతాను, ఎర్రలేసి అన్నీ చూపించింది. అన్నీ వేసి దానికి బాణ చేసి
నిన్ను చంపేసి తినేసిద్ది అన్నమాట. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి దినాల్లో ఉన్నాం. కడవరి దినాల్లో మీరు చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. లైవ్లో చాలా వందల వేల మంది అంటున్నారు, మీరు కూడా వినాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ప్రభు బయలుపరిచే విషయాలు మీకు చెబుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి, వాక్యంలో చక్కగా నేర్చుకోండి, ఆత్మీయతలో బలపడండి. హల్లెలూయా. కనుక ఈ 2 రెక్కల విషయం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఆ పక్షి ఏమైపోయింది? రెక్కలు లేక ఈకలని పీకేసుకుని వ్యర్థమైన దానికి కోరికకు తన జీవితాన్ని బలి చేసుకుంది. ఈనాడు కూడా అదే జనము ఎర్రేస్తుంది కనుక సాతాను ఆ ఎర్రలో పడిపోయి తినరాని తింటున్నారు, తాగరాని తాగుతున్నారు, రోగాలకు ఆటికి గురైపోయి చచ్చిపోతున్నారు, హాస్పిటల్ పాలైపోతున్నారు, వేలు లక్షలు ఖర్చు పెట్టినా బ్రతకట్లేదు కొంతమంది, ఆత్మీయతలు కూడా పాడైపోతున్నారు. మనం అటువంటి వారిని కాకుండా దేవుని వాక్యం విన్న నీవు దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమొందెదరు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమొందెదరు. పక్షిరాజు వలెను రెక్కలు సాసి, పక్షిరాజు వలెను రెక్కలు సాసి పైకి ఎగిరిపోవుదుము, అలయక పరిగెత్తెదము, సొమ్మసిల్లక సాగిపోవుదము, అలయక పరిగెత్తెదము, సొమ్మసిల్లక సాగిపోవుదుము. మన ప్రభువుతో ఆనందింతుము, మన ప్రభువుతో ఆనందింతుము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమొందెదరు. కొట్ట చప్పట్లు కొడితే అని కనపడతా. సొమ్మసిల్లినప్పుడు ఫలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులైన వారి సేద తీర్చువాడు ఆయనే. అవును, సొమ్మసిల్లినప్పుడు ఫలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులైన వారిని సేద తీర్చువాడు ఆయనే. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, వాక్యము నిత్యము నిలుచును, తన వాక్యము నిత్యము నిలుచును. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమొందెదరు. సర్వశరీరం గడ్డిలు వెళ్ళినాం, గడ్డి ఎండిపోతుంది, పూరాలిపోతుంది, వాక్యమే ఎప్పుడు నిలబడేది. కనుక మనం వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. గొర్రెల కాపరి వలె తన మందను మేపును, నలిగిన పిల్లలను రొమ్మున ఆనించుకొనును. గొర్రెల కాపరి వలె తన మందను మేపును, నలిగిన పిల్లలను రొమ్మున ఆనించుకొనును. భయపడకుము నిన్ను బలపరుతునని, భయపడకుము నిన్ను బలపరుతునని, బాహువు మనపై చాపెను, తన బాహువు మనపై చాపెను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమొందెదరు. యెహోవా కొరకు ఎదురు
చూచువారు నూతన బలమొందెదరు. పక్షిరాజు వలెను రెక్కలు చాచి, పక్షిరాజు వలెను రెక్కలు చాచి పైకి ఎగిరిపోవుదుము. అలయక పరిగెత్తెదము, సొమ్మసిల్లక సాగిపోవుదుము. అలయక తెదము, సొమ్మసిల్లక సాగిపోవుదుము. మన ప్రభువుతో ఆనందింతుము, మన ప్రభువుతో ఆనందింతుము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమొందెదరు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, చేతులూపుతూ చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ క్రైస్తవుడికి 2 రెక్కలు కావాలి. ఆ పక్షి 2 రెక్కలు ఏం చేసుకుని చెప్పండి? తిండి కోసం. తిండి కోసం. అందుకే సొలొమోను అంటాడు, ఏమన్నాడు? నువ్వు తిండి బోతువైనలా నీ గొంతుకి కత్తి పెట్టుకోమన్నాడు. తిండి బోతులు, త్రాగుబోతులు, నిద్రబోతులు, వదరబోతులు అందరూ పరలోకం పారు, పాతాళను పోతారు. అందుకని ఆ పక్షి తిండిబోతనంతో తన ప్రాణాన్ని పోగొట్టుకుంది, 2 రెక్కలు పాడు చేసుకుంది. కనుక మనకు 2 రెక్కలు ఉన్నాయి. ఆ 2 రెక్కలు ఏంటో మీకు చెబుతాను. శ్రద్ధగా దేవుని వాక్యం నుండి అప్పొస్తల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. చక్కగా దేవుని వాక్యం వినాలి. సబ్జెక్ట్ పూర్తయిందాక చెప్పమంటే చెబుతాను, సబ్జెక్ట్ అవలేదులయ్యా వద్దులయ్యా అంటే మానేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి అమ్మా. ప్రార్థన యందును వాక్య పరిచర్యందును ఎడతెక్క ఉందుమని చెప్పిరి. చాలు చాలు, ప్రార్థన చేసుకో. అందరూ తల్ల ఉంచి ప్రార్థనలో ప్రభువా ఆ 2 రెక్కల సబ్జెక్ట్ ఏందో మాకు తెలియపరచమని అందరూ అడుగుదాం. నిశ్శబ్దంగా దేవుని వాక్యం వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ప్రేమల తండ్రి, దయామయుడ, అత్యున్నత కృపల తండ్రి, ఆకాశ మహాకాశ పరమాకాశంలో కాలుచున్న రాళ్ల మధ్య సభాపర్వతం మీద సమీపంపురాని అమృతంతో తేజో మహిమతో ఉన్న మా పరలోపు తండ్రి, మీకు స్తుతి స్తోత్రాలు నాయన. కోట్ల దూతలు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానంతో పొగడబడుతున్న మా పరలోపు తండ్రి, ఈ మధ్యాహ్నం ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ స్థలంలోకి మీరు వచ్చారయ్యా. మీరుండి మాట్లాడయ్యా. మీ మాటలు సాతాను ఎత్తుపోకుండా మీ మాటలు మా హృదయమని పలక మీద రాయబట్టాన్ని మీ కృపదయచేయి నాయన. మా హృదయాన్ని పగలగొట్టయ్యా, మా హృదయాన్ని నలగొట్టయ్యా నాయన. మీ సన్నిధిని కృపదయచేయ్యా, మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ అప్పొస్తలులైన పేతురు గారు 12 మంది శిష్యులు వెళ్ళు యేసుప్రభు వారికి. యేసుప్రభు ఆహారం వెళ్ళిపోయిన తర్వాత ఈ 12 మంది శిష్యులు ప్రార్థన చేస్తూ వాక్యం చెబుతూ ప్రజలకు సువార్త బోధిస్తున్నప్పుడు సంఘం విస్తరిస్తుందంట. సంఘం విస్తరిస్తున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న ఎదరాళ్ళనంట సంఘస్థులంటే చిన్న చూపు చూశారంట. ఆ చిన్న చూపు చూసినప్పుడు అక్కడున్న పెద్దవారు వచ్చి ఈ అప్పొస్తలుని అడిగారంట. అప్పొస్తలు అంటే 12 మంది, యేసుప్రభు వారి శిష్యులు 12 మంది అప్పొస్తలు. ఈ 12 మందిని అడిగితే వాళ్ళు అన్నారంట, మేము ప్రార్థన మానుకుని వాక్యం మానుకుని మీకు ఆహారం పెడతాం మాకు మంచిది కాదు. మీ సంఘంలో ఒక మంచి వారిని ఎన్నుకండి, మంచివారిని ఎన్నుకండి. వారిని మేము ప్రార్థన చేసి ఆ పనికి అప్పగిస్తాము, వారు ఆ పని మీకు జరిగిస్తారని చెప్పి మేము ప్రార్థన యందును వాక్యమందును వాక్య పరిచర్యందును ఎడతెగగా ఉందుమని చెప్పాను. అంటే సేవకుడు పని ఏంటంటే, ఒకటి మాట చెబుతున్నాను, సేవకుడు పని ఏంటంటే ప్రార్థన వాక్యము. సేవకుడు పని అని చెప్పండి, ప్రార్థన వాక్యము. ఇక రెండేది పని లేదు. అతను ప్రతిష్ఠించబడిన వాడు సేవకుడు అంటే. ఇప్పుడు చాలామంది సేవకులు అంటున్నారు కానీ వాళ్ళు సేవకులు కాదు. వాళ్ళు ఉద్యోగం చేస్తా సేవకులు ఎట్టవుతారు, వ్యాపారం చేస్తా సేవకులు ఎట్టవుతారు, వ్యవసాయం చేస్తా సేవకులు ఎట్టవుతారు, ఏమండి రకరకాల పనులు చేసేవాళ్ళు సేవకులు ఎట్టవుతారు. వాళ్ళు ఆ పని చేస్తున్నారు, ఇటు వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారు. అంటే వీళ్ళు సువార్త ప్రకటించే వాళ్ళని ఏమంటారంటే సువార్థికులు అంటారు కానీ సేవకులు అనే వాళ్ళని అనరండి. 2 బిజినెస్లు ఉన్న వాళ్ళని సేవకులు అనరు.
ఒకే ఒక్క పని చేసేవాడిని సేవకుడు అంటారు. ఈనాడు చాలామంది ఈ విధంగా ఉద్యోగం చేస్తా నేను పాస్టర్ గారిని అంటారు, వ్యాపారం చేస్తా పాస్టర్ గారిని అంటారు. పాస్టర్ గారు అంటే ఏంటి? పాదిరి. పాదిరి అంటే తండ్రి. తండ్రి దేనికంటే బిడ్డలకు, సంఘానికి. సంఘ కాపరి తండ్రి అవుతాడు. వాళ్ళు ఎట్టవుతారు? అటు ఉద్యోగం చేయలేరు, రెండు పనులకి ఒక యజమానికి ఇద్దరు దాసులు ఉంటారండి, చెప్పండి ఏమండి? యజమానికి ఇద్దరు దాసులు పని చేస్తారా? యజమానికి పని చేయొచ్చు, కానీ దాసుడికి ఇద్దరు యజమానులకి పని చేయగలుగుతాడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక అందుకని వాళ్ళు ఎవరంటే వాళ్ళని సువార్థికులు అంటారు. ఏమంటే చెప్పండి, వాళ్ళని సువార్థికులు. వాళ్ళు ఏం చేయాలంటే సువార్త చెప్పి వాళ్ళు ఉద్యోగాలు చేస్తా, వ్యాపారం చేస్తా, వ్యవసాయం చేస్తా, కూలి పని చేస్తా, ఏం చేయాలంట? సువార్త చెప్పి మందిరానికి వాళ్ళని నడిపించే వాళ్ళని సువార్థికులు అంటారు. వాళ్ళని సేవకులని పిలవకూడదు, వాళ్ళు పిలిపించకూడదు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కూడా పిలిపించకూడదు. అలా పిలిపించుకోవటము మనకి ఈ లోకంలో గొప్పతనం అనుకుంటున్నారు, కానీ అది గొప్పతనం కాదు. దేవుని దృష్టిలో గొప్పతనం ఏదంటే తగ్గించుకోవటమే గొప్పతనం. ఏసన్న గారు ఉన్నారు, వారు 1000 సంఘాల పైన ఉన్నాయి, ఎంతోమంది సేవకులు ఉన్నారు. ఆయన బిషప్ అని పెట్టుకున్నా సరిపోయిద్ది, రెవరెండ్ అని పెట్టుకున్నా సరిపోయిద్ది, అపోస్తులను పెట్టుకున్నా సరిపోయిద్ది, పాస్టర్ గారిని పెట్టుకున్నా ఆయనకి ఏది పెట్టుకోవాలన్నా ఆయన సరిపోయింది. ఎందుకంటే ఆయన దేవుని చేత ఏర్పరచబడ్డ గొప్ప దైవ సేవకుడు. ఆ సేవకుడు ఏం పిలిపిస్తున్నాడు? బ్రదర్ ఏసన్న గారు, బ్రదరు ఏసన్న గారిని పిలిపించిన, కానీ బిరుదులు ఆయన పెట్టుకోలేదు. ఆయన ఎంత తగ్గించుకున్నాడో దేవుడు అంతగా ఆయన్ని ఆశీర్వదించాడు. ఈనాడు చాలామంది 4 మాటలు తెలవగానే, నలుగురు మనుషులు ఉండగానే సేవకుడిని పాస్టర్ పదవిలోకి వెళ్ళిపోతున్నారు. అది వాళ్ళు గొప్పదనుకుంటున్నారు, కానీ వాళ్ళు నేను చిన్నగా మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలని చెబుతున్నాను. మనం దానికి తగిన వాళ్ళము కాదని అనుకోవాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మంచిగా చెప్పేది, ఏరే ఉద్దేశం కాదు. నువ్వు పొగడబడితే ఇక్కడ ప్రజల దగ్గర పొగడబడతావేమో, హెచ్చించబడతావేమో, కానీ దేవుని దగ్గర నువ్వు తగ్గించబడతావు. అందుకని నువ్వు తగ్గించుకోవాలి. అందుకే యేసయ్యనాడు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. తగ్గించుకునే స్వభావం ఉంటే దేవుడు నేను హెచ్చిస్తాడు, కానీ హెచ్చించుకునే స్వభావంలో ఉంటే దేవుడు నేను ఏం చెప్పండి తగ్గిస్తాడు. ఆయన దృష్టిలో తక్కువే. మనుషుల దృష్టిలో మనం తగ్గించుకుంటే దేవుని దృష్టిలో మనం హెచ్చించుకోగలుగుతాము. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, మేము ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు మేము ఎప్పుడు దాకంట ఎడతెక్క అంటే ఎడతెక్క. వాస్తవంగా ఇప్పుడు సేవకుడు పని ఏంటంటే, ఇప్పుడు నేను కూడా ప్రతిష్ఠించబడిన సేవకుడు కనుక మీకు వాక్యం చెబుతాను, తర్వాత ప్రార్థన చేస్తాను. వాక్యము ప్రార్థన కావాలంటే మా ఇంటికి వచ్చి చూడండి. అలుపు వస్తే నిదానంగా ఏదైనా బలహీనతకుంటే కాసేపు పండుకుంటాను, కానీ ఎప్పుడు మనసులో ప్రార్థన చేసుకుంటా, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా. ఏ వాక్యం మీకు చెప్పాలి, ఏ రోజుకి ఏ వాక్యం చెప్పాలి, ఏ రోజుకి ఏ కూర వండుకోవాలి, మీరు ఎంత ఆలోచిస్తారో. నేను కూడా నా బిడ్డలకి ఆహారం పెట్టుకోవడం కూడా నేను కూడా దేవుని దగ్గర అడిగి వాక్యం అంతా రాసుకోవాలి, వాక్యం అంతా చూసుకోవాలి, వాక్యానికి జ్ఞాపకం చేసుకోవాలి. మైండ్ ఎప్పుడు పనిచేయాలి దేవుని దగ్గర, ఎప్పుడు ప్రార్థన, వాక్యం, ఆలోచన, ఆయన ఆలోచన కలిగి చెయ్యాలి. అలా చేసినప్పుడు వారు సేవకుడన్నా ఒక విధంగా ఉపయోగపడుతుంది. అందుకే నేను సేవకుడుగా కాదు, కానీ ఆయన పిలుపుని బట్టి వచ్చి ప్రతిష్ఠ చేయబడిన ఆయన మాటలు మీకు చెప్పడానికి నిలబడ్డాను. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమిత్రులారా, లైవ్లో చూస్తున్న పెద్దవాళ్ళు కూడా, సేవకులు కూడా, మీరు కూడా గుర్తెరిగి మనం తగ్గించుకుంటే మనకు మంచిది. అంతేగాని మనం అన్నీ చేస్తా పాస్టర్ అని, లేకపోతే పాస్టర్ గారని, బిషప్ అని, లేకపోతే అపోస్తులని, రెవరెండ్ అని మనం పిలిపించుకోవటం, అది మనకు భూసమైన గొప్పతనమే, కానీ దేవునికి మాత్రం గొప్పతనము ఉండదు. కనుక దయచేసి మీరందరూ కూడా మీరు వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఉండాలని సేవకులకైన మీకును, విశ్వాసులకైన ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరు దీవించును గాక. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు ఈ ప్రార్థన వాక్యము, ప్రార్థన ఒక రెక్క, వాక్యం అనే ఒక రెక్క, ఈ రెండు మనకు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. క్రైస్తవులంటే మనందరం కనుక క్రైస్తవ జీవితంలో
ఒకటి మొట్టమొదటిది ఏంటి చెప్పండి, అక్కడ ఏముంది చెప్పాలి, ఆ సబ్జెక్ట్ అట్టగుందా? మొట్టమొదటి ఏముంది? ప్రార్థన అనే రెక్క. రెండవది వాక్య పరిచర్య అనే రెక్క. ఈ 2 రెక్కలు ప్రతి క్రైస్తవుడికి ఉండునుగాక. ఈ 2 ఉంటే నువ్వు ఎగిరిపోతావు. ఎక్కడికి? వెళ్ళిపోతాం, ఎగిరిపోతాం. ఈ 2 రెక్కలు కాపాడుకోవాలి. ప్రార్థన రెక్క కాపాడుకోవాలి, వాక్యం అనే రెక్క కాపాడుకోవాలి. ఈ 2 రెక్కల ఏ విశ్వాస కాపాడుకుందో వాళ్ళు ఎగిరిపోవుదురుగాక. హల్లెలూయా. వాళ్ళు ఎవరికి దొరకరని, ఎవరికి దొరకరు, వేటగాడికి కూడా దొరకరు. వేటగాడు ఉరి నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. కనుక ఈ 2 మనం కలిగి ఉండాలి. ఏమిటి? ప్రార్థనలో కలిగి ఉంటే మనకు కలిగే ఆశలు ఏంటో ఒక 3 అయ్యి, ఒక 3 చెబుతాను, చక్కైనండి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థన రెక్కకి 3 అనుభవాలు ఉన్నాయి, వాక్యం రెక్కకి 3 అనుభవాలు ఉన్నాయి. 3 ఎన్ని చెప్పండి? 6. ఈ 6 నేర్చుకుంటారా? మరి ఒక అడుగు ఆలస్యమైనా మళ్ళీ రేపుడికి లేకుండా స్తోత్రం చెప్పండి. తినేది ఒకసారి కడుపుని తినాలి. సగం తిన వెళ్ళకూడదు కదా. కొంతమంది అంటారు, అయ్యా సగం పెడతావు, శాంతం పెట్టమంటున్నారు నన్ను. స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటారు, సగం పెడతావు అయ్యా, శాంతం పెడితే బాగుండుద్ది అంటారు. శాంతం పెట్టాలంటే మరి టైం చాలుతుంది అయ్యా అంట నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక టైం ఎక్కువిస్తే టైంని బట్టి చెప్పుకోవచ్చు. ఒక పూర్తి అవ్వాలంటే ఒక సబ్జెక్ట్ పూర్తి అవ్వాలి. కడుపు నిండా భోంచేయాలి. సగం భోంచేసి వెళ్తాం బాగాదు, కడుపు నిండా భోంచేయాలి. హల్లెలూయా. కడుపు నిండా భోంచేద్దామా? దేవుని ఆహారం నువ్వు కడుపు నిండా భోంచేసావనుకో నీ రెక్కలు ఆశీర్వదించబడునుగాక. ఇప్పుడు ఈ ప్రార్థనలో ప్రార్థన రెక్కను గురించి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 19వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనం చదవాలి. యెహోవా వాణ్ణి కొట్టును, స్వస్థపరచవలనని ఐగుప్తులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా వారు వారి ప్రార్థన అంగీకరించి ఆమేన్ చెప్పండి. దేవుడంట ఒక దెబ్బ కొడతాడు మనని. స్తోత్రం చెప్పండి. ఎందుకు కొడతాడు దేవుడు దెబ్బ? చెప్పాలి. అది నీ పిల్లోడు మాట వినపోతే నువ్వు వెట్ట కొడతావు. యేసయ్య కూడా మనం మాట వినపోతే ఏం చేస్తాడు? మనని కొడతాడు. కొట్టినప్పుడు మనకేమొచ్చింది చెప్పాలి. ఆయన కొడితే ఏమొచ్చింది? భయం వచ్చింది. దెబ్బ తగలదా? దెబ్బ తగలదా? కొట్టినప్పుడు దెబ్బ తగలదా? దెబ్బ నొప్పి వచ్చిందా రాదా? మరి దానికి ఏం చేయాలి మనము? ఆ నొప్పి తగ్గాలంటే మళ్ళీ ఆయన దగ్గరే ప్రార్థన చేయాలి. ఎవరి దగ్గర ప్రార్థన చేయాలి? నువ్వు ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నొప్పి తగ్గదు. ఆయన కొట్టిన దెబ్బకి నువ్వు ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఈ ప్రపంచంలో ఎన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఆ నొప్పి తగ్గదు. ఆ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? ప్రార్థన చెయ్యి. అప్పుడు ఆయన నిన్ను స్వస్థపరచును. అది అండర్లైన్ చేసుకోండి. అక్కడేముంది? ఆయన కొడతాడు. ఆయన కొట్టినప్పుడు దెబ్బ తగులుతుంది కనుక ఆ నొప్పికి మనం ఏంటంటే ప్రార్థన చేసినట్లయితే ఆయన స్వస్థపరచును. హల్లెలూయా. నీ కడుపుల నొప్పి నుండి స్వస్థపరచును, నీ కాళ్ళ నొప్పి నుండి దేవుడు స్వస్థపరచును, నీ థైరాయిడ్ నుండి స్వస్థపరచును, నీ అనారోగ్యం నుండి దేవుడు స్వస్థపరచును, నీ బీపీ నుండి దేవుడు స్వస్థపరచును, నీ షుగర్ నుండి దేవుడు స్వస్థపరచును, నీ టైఫాయిడ్ జ్వరం నుండి స్వస్థపరచును, నీ మెదడు జబ్బు నుంచి దేవుడు స్వస్థపరచును, నీ గుండె జబ్బు నుంచి దేవుడు స్వస్థపరచును, నీ కిడ్నీల జబ్బును దేవుడు స్వస్థపరచును. హల్లెలూయా. నీ లివర్ జబ్బును దేవుడు స్వస్థపరచును. ఆయన స్వస్థపరిచేది కనుక ఆ స్వస్థపరిచే దేవుని దగ్గర నువ్వేం చేయాలి చెప్పండి? కొట్టింది నువ్వే కనుక బాగు చేయాలి నువ్వే. ఆయన దగ్గర ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఆలకించి ఆయన నిన్ను స్వస్థపరిచేందుకు ఆయన స్వస్థపరచు యెహోవా నేనే అన్నాడు. స్తోత్రం చెప్పండి. గాయమును పెట్టువాడు నేనే, గాయమును పూడ్చువాడు నేనే, మృతులు పొందించువాడు నేనే, బ్రతికించువాడిని నేనే. నా చేతి నుంచి ఎవరు నిన్ను తప్పించేవాళ్ళు లేరు. హల్లెలూయా. అందుకే ఈ ప్రార్థన రెక్కలు ఏమి ఉండాలంటే, ఈ ప్రార్థన చేస్తే ఆయన దగ్గర నువ్వు బతిలాడుకుంటే ఆ ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరచునుగాక. నీ ప్రార్థన రెక్కకి ఏం కావాలి? స్వస్థత కావాలి. ఎంతమంది స్వస్థ కావాలని చేయొత్తండి. ఎంతమంది స్వస్థ కావాలన్న వాళ్ళు చేయొత్తండి. నాకు స్వస్థ కావాలన్న వాళ్ళు చేయొత్తండి.
మన చేతులన్నీ దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు మన చేతులన్నీ దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది స్వస్థత కావాలి? ఓకే, దేవుడు ఎత్తిన చేతులను బట్టి దేవుడు మీ అందరినీ స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక, స్వస్థపరచునుగాక. దేవుడు మనందరినీ స్వస్థపరచునుగాక. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు. నీ ప్రార్థనలో చేసుకుంటే నీకు స్వస్థత కలగాలి. రెండో మాట మీకు జ్ఞాపం చేస్తాను, చూడండి. రెండో మాట 55వ కీర్తన 17-18 చదవండి. 17-18. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరబెట్టుకొందును. చూడండి, ఆయన నా ప్రార్థన ఆలకించెను. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీద రాకుండాను సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును. ఆమేన్ చెప్పండి. ఈ ప్రార్థన ఇదేం ప్రార్థన ఎప్పుడంటండి? చెప్పాలి. ఏ ప్రార్థన? సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం. ఈ 3 సార్లు నేను ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, 3 సార్లు ప్రార్థన చేస్తున్నా కనుక నా శత్రులు నాకు అనేక మంది ఉన్నారు కనుక నేను చేసి 3 సార్లు ప్రార్థనకి నా ప్రార్థనను ఆలకించి నాకు శత్రుల మధ్య నాకేమిచ్చావంటే సమాధానం ఇచ్చి నా ప్రాణానికి రక్షణ కలగజేసేవని సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు? భక్తుడైన దావీదు. స్తోత్రం చెప్పండి. శత్రువును జయించాలంటే 3 సార్లు ప్రార్థన చేయాలి. ఎన్నిసార్లు తింటున్నాను రోజుకి అన్నం చెప్పండి? 3 సార్లు తింటున్నామా? ఇంకెక్కువ తింటున్నామా? ఉదయం లేచిన కాడ నుంచి పడుకోబోతే తింటాను ఉంటాం. అన్నమే కాదు, టిఫినే కాదు, గారెలు, బోండాలు, అట్టులు, ఉప్మాలు, ఇడ్లీలు, చపాతీలు, అమ్మా బూందీ, అమ్మా ఎన్ని తింటున్నాము? ఉదయం మొదలుకొని ఎన్నిసార్లు తింటున్నాం? లెక్కేసుకోండి. మీ అందరూ మీరు లెక్కేసుకోండి. 3 సార్లు తింటున్నావే, 3 సార్లు తింటే మాత్రం మర్చిపోవే. మరి 3 సార్లు ప్రార్థన చేయొచ్చుగా. 3 సార్లు ప్రార్థన చేస్తే శత్రువుని దగ్గర దేవుడు తొలగించి నీకు సమాధానం ఇస్తాడుగా. చేస్తున్నారు. 3 సార్లు ప్రార్థన చేసి ఎంతమంది చేయొద్దండి? 1, 2, 3, 4. హల్లెలూయా. మరి తత్తిమోళ్ళు మీ అందరూ చేయండి ప్రార్థన 3 సార్లు. దేవుడు తప్పక మీకున్న బాధలను దేవుడు తొలగించును గాక. ఈ శత్రువు పెట్టే బాధలని చెప్పనా? శత్రువు ఇందా చెప్పాను కదా, శత్రువు వేస్తంటే నీకు శరీమాలను చూపిస్తాడు. ఏమండి? ఏంటి? సీటీ పాటలు, ఇంకేయ్యి చెప్పండి, డాకరాలు, ఇవన్నీ చూపిస్తాడు నీకు. తెచ్చుకో, తిను అంటాడు. నువ్వు తెచ్చుకుంటావు. డబ్బులు జేబులోనే ఉంటాయి కదా. ఇక చూడండి, ఆ డబ్బులు ఇంట్లో ఉంటే పని చేయడు. బ్యాందీ షాప్కి వెళ్తాడు, ఇంట్లో పెడతాడు, బ్యాందీ షాప్కి వెళ్ళాడు, తాగుతాడు. ఇంటికాడ ఏం గారు మంచి చీర, మంచి జాకెట్ కొనుక్కునేది ఏమా? ఈ చీరలకి, జాకెట్లకి, తిండ్లకి, ఈ మటన్ బిర్యానీలకి, చికెన్ బిర్యానీలకి అయిపోతాయి ఈ డబ్బులు. అటు వారం వస్తాడు. ఈయన రోజు ఏ వారం వస్తాడో తెలియదు. స్తోత్రం చెప్పండి. వస్తాడు లేదా? ఏ వారం తీసుకుని ఆ వారం వస్తాడు. గట్టిగా కట్టాలి. ఆయనకి కట్టబోతూ ఊరుకాడు. స్తోత్రం చెప్పండి. కనుక శత్రువు మన నేస్తాడంటే సోమవారం చేస్తాడు. శత్రువు ఏం చెప్పండి? నిన్ను ప్రార్థన చేయకుండా సోమవారం చేసి అప్పుల పాలు చేస్తాడు నిన్ను. నువ్వు ఇప్పుడు అప్పుల పాలు అయిపోయి కనుక నీ అప్పులను తీరవాలంటే ఎవరు తిరుగుతారు? ఇప్పుడు నిన్ను అప్పుల పాలు చేసేది ఎవరు? శత్రువు. అంటే సాతాను నిన్ను అప్పుల పాలు చేస్తున్నాడు. ఈ అప్పులు తీరాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. నిన్ను ప్రార్థన చేయనీడు. నువ్వు దిట్టంగా తిని పడుకోమనిది. పండుకుంటమే, నిద్రపోవటమే. నిద్ర చెప్పండి నిద్ర. ఒకవేళ ప్రార్థనకు వచ్చామనుకో, నువ్వు ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేయడానికి సూత్రం అన్నావనుకో, అమ్మాయి అని పిలుస్తారు ఎవరు బయట ఉండి. లేచి వెళ్ళిపోతావు. అయ్యా ఆమె పిలిచింది వెళ్తున్నానని. లేకపోతే ప్రార్థన చేస్తావు, ఏ ఒకటి మోగుతూ ఉంటాయి. ఎందుకు మోగినాయని మళ్ళీ బయటికి వెళ్తావు. ఈ విధంగా నిన్ను ప్రార్థన చేయనీదు. ఎవరో ఒకళ్ళు అడ్డం అవుతారు. పిల్లలో, తల్లిలో, చుట్టాలో, పక్కలో వచ్చి నిన్ను ప్రార్థన చేయనీరు కనుక 3 సార్లు ప్రార్థన చేయలేకపోతున్నావు. రాజు అయిన దావీదు గారు, సింహాసనాసీనుడైన రాజు అయిన దావీదు సింహాసనాసీనుడు అయి ఉండి కూడా 3 సార్లు ప్రార్థన చేయమట్టి శత్రుల నుంచి జయం పొందుకున్నాడు. శత్రులంటే అతనుకున్న శత్రులు సంపాలని చూసేవాళ్ళు, అతన్ని నవ్వులు పాలు చేయని
హేళన చేయాలని, ఎక్కిరించాలని, అవమానపరచాలని చూసే శత్రులందరినీ గమనించాడు. గమనించి ఏం చేస్తున్నాడు చెప్పండి? 3 సార్లు తింటున్నాడు, 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, 7 మార్లు స్తుతిస్తున్నాడు. అందుకే దేవుడు ఆయనకున్న సమస్యలను ప్రభు తీర్చి సమాధానపరిచి ఆయన ప్రాణ రక్షణ కలిగించాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. నీ సమస్యలను ప్రభు తీర్చునుగాక. నీ అప్పులను తీరిపోతాయి, నీ శోధనలను తీరిపోతాయి, నిన్ను గలిబిలి చేసి సాతాను కూడా దగ్గర నుంచి పారిపోతుంది. యేసన్న గారంట ఆయన వాక్యం చెబుతుంటే సాతాను వచ్చి, ఏంటి వాక్యం చెబుతున్నావు? నాకు తెలవదనుకున్నావు వాక్యం అని. ఎవరు నువ్వు అని అడిగాడంట. నేను అడగవా నన్ను? నేను ప్రధాన దూతను. ఏం చెట్ట? ప్రధాన దూత. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది ప్రధాన దూత. ప్రధాన దూత అయితే నేను పాటలు పాడతా. ఓరి పిచ్చోడా, నీకంటే పాటలు పాడింది నేనే, అసలు పాటలు నేర్పింది నేనే, వాద్యాలు నేర్పింది నేనే, వాక్యం చెప్పడం కూడా నేర్పింది నేనే. సాతాను చెబుతుందంట ఎవరికి? యేసన్న గారికి. హల్లెలూయా. ఆ మహాభక్తుడు చెబుతుందంట, నువ్వు పాటలు పాడుతున్నావు, ఆ పాటలు నేర్పింది నేనే, ఈ వాద్యాలను వాస్తున్నావు, వాద్యాలు నేర్పింది నేనే, వాక్యం చెప్పేది కూడా నేనే. సాతాను నాకు కూడా చెప్పింది వాక్యం. గుడికాలంకల 3 దినాలు ఉపవాసం ఉంటే లూసిఫర్ ఒక ఆమెను బట్టి, నువ్వు వాగు నేను చెబుతాను వాక్యం అని చెప్పింది. నాకు వాక్యం చెప్పింది సాతాను, నేను చూశాను కళ్ళారా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పింది, పాటలు పాడుద్ది, వాద్యాలు వాంచిద్ది సాతాను. హల్లెలూయా. సరే ఇది చేస్తాను ధరకి ఇప్పుడు అన్నాడంట. సరే నువ్వు పాటలు పాడవచ్చు, వాద్యాలు వాంచవచ్చు, వాక్యం చెప్పవచ్చు, నాతో పాటు మోకరించి ప్రార్థన చేయి అని చెప్పి మోకరించాడంట. మోకరించారు, అక్కడ లేకుండా పరారైపోయిందంట. దాన్ని ప్రార్థన అంటే భయం, అది ప్రార్థన చేయదు. సాతాను ప్రార్థన అంటే భయం, మోకరించదు సాతాను. నేను స్తోత్రం చెప్పండి. అది దాని భయం కనుక నిన్ను భయపెట్టి నిన్ను ప్రార్థన చేయనీయదు. నువ్వు ప్రార్థన చేస్తే నీ సమస్యలు తీరుతాయని దాన్ని తెలుసు. అందుకని నిన్ను ప్రార్థన చేయనీయకుండా, నీ సమస్యలు తీరనీయకుండా నిన్నేదో ఒక ఆత్మహత్య చేసుకోమను, నిన్నేదో ఒక ఆత్మహత్య చేసుకోమను, లేకపోతే నిన్ను అల్లరపాలు చేయలేను, నవ్వులు పాలు చేయలేను, లేకపోతే ఇల్లు అమ్మాలను, బంగారం అమ్మాలను, నిన్ను బస్సురాలు చేయాలని చూసిద్ది సాతాను. హల్లెలూయా. అందుకని దాన్ని జయించాలంటే నువ్వు కూడా 3 పూటలు ప్రార్థన చేయటం నేర్చుకో. పోవే సాతానా, నువ్వు నన్నేం చేస్తావని నువ్వు కూర్చో మోకరించి ప్రార్థనలో. హల్లెలూయా. నీ అప్పులను తీరిపోనుగాక, నీ మీదకు వచ్చే సమస్యలను దేవుడు తొలగించునుగాక, శత్రువుని ఎడ సంతోషించకుండా దూరపరచునుగాక. అందుకే భక్తుడు రాశాడు, శత్రువు నా ఎడ సంతోషించక శోధనలో నుండి ఉద్ధరించితివి. శత్రువు నా ఎడ సంతోషించక శోధనలో నుండి ఉద్ధరించితివి. శ్రమలో నీకు మొరపెట్టగానే, శ్రమలో నీకు మొరపెట్టగానే స్వస్థపరచి నన్ను లేవనెత్తితివి. స్వస్థపరచి నన్ను లేవనెత్తితివి. నాలో ప్రేమను వెలిగించితివి. వెలుగై నీవే వ్యాపించితివి. నాలో ప్రేమను వెలిగించితివి. హల్లెలూయా. 3 పూటలు ప్రార్థన చేయి. నీ అప్పులు సమస్యలు సాతాను దగ్గర నుంచి పారిపోనుగాక. 3 పూటలు ప్రార్థన చేయి. దేవుడు కొట్టినప్పుడు, దెబ్బ కొట్టినప్పుడు ప్రార్థన చేయి. నీ రోగాన్ని దేవుడు బాగు చేయనుగాక, నిన్ను బాగు చేయనుగాక, నిన్ను బాగు చేయనుగాక, నీ సమస్యలు తీర్చునుగాక. అందుకే నీకు విశ్వాసగా ఉండాలి చెప్పండి, ప్రార్థనని రెక్కుండాలి. స్తోత్రం చెప్పండి. విశ్వాసగా ఉండాలి చెప్పండి, ప్రార్థనని రెక్కుండాలి. మూడో మాట కూడా చెప్తాను నేనండి. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. చూడండి అమ్మా, అపోస్తలుల కార్య గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్య గ్రంథము. అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడినై. ఆమేన్ చెప్పాలి అందరూ. ఇక్కడ అంటున్నాడు, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను దేవాలయంలోకి వచ్చి ప్రార్థిస్తుండగా, చెప్పండి, పరవశుడినై ప్రభువును చూసి తిని. చూస్తున్నావా? దేవాలయంలోకి వచ్చి ప్రార్థన చేస్తా, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావుగా, మందిరానికి ప్రార్థన చేసి నువ్వు పరవశురాలు అయిపోతున్నావా? నువ్వు పరవశురాలు అయిపోతే ప్రార్థనలో నీ దేవుడు నువ్వు చూస్తావు, నిన్ను ఆయన చూస్తాడు. దేవుని చూసే కళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి.
ప్రార్థనలో దేవుని చూసే కన్నులు కావాలి. ప్రార్థన మందిరానికి వస్తున్నావు కానీ ఇక్కడికి వచ్చిన కానీ ముసలం ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అది దేవుడు చూస్తావా? నువ్వు చూడలేవు. నువ్వు సరిగా ప్రార్థన చేయి, ఆయన చూస్తావు. నువ్వు పరవసరాలు అయిపోతుంటే ఆత్మలో పరవసరాలు అయిపోతాయి. కానీ ఎవరి మీద ఉండదు, నీకు ఏ భీతి ఉండదు, ఏ ఆలోచన ఉండదు. ప్రార్థన చేస్తుంటే దేవాలయంలో ప్రార్థన చేస్తుంటే పరవసరాలు అయిపోతావు కనుక ఆ పరవశంలో ఆయన నిన్ను చూస్తాడు, నువ్వు ఆయన్ని చూస్తావు. అనుభవం ఎంతమందికి ఉందో చెప్పండి. ఇక్కడ అనుభవం ఎంతమందికి ఉందట? ఆయన చూసే అనుభవం దేవుడు దీవించును గాక. కొద్దిమందికి ఉంది, అందరికి లేదు. ప్రార్థనకు వస్తున్నావు కానీ నామకార్థం కూర్చుంటున్నావు. ఇక్కడ రాగానే కొంతమంది ప్రార్థన చేయ, నేను చూస్తాను, గమనిస్తా. రాగానే ప్రార్థన చేయ కూర్చుని బైబిల్లో పాటల బొగ్గు తీసు పాటలు చూసుకోట. ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో మాట్లాడతారు. రాగానే మోకాళ్ళు ఉంటలా, రాగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసే టైంలో ప్రార్థన చేసుకోవాలి. పాటలు పాడే టైంలో పాటలు పాడుకోవాలి. ఏమండి, వాక్యం టైంలో వాక్యం వినాలి. మాట్లాడుకునే టైంలో మాట్లాడుకోవాలి. ప్రతిదానికి ఒక సమయము ఉన్నది. దేవాలయానికి వచ్చారంట ఆయన పౌలు గారు. ప్రార్థన చేస్తుంటే పరవశుడైపోయాడు, ఆత్మవశుడయ్యి ప్రభువుని చూసి తిని, నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమేయుమా, నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమేయుమా. పెద్ద క్రియలను దృష్టించకను, నా కన్నులను త్రిప్పివేయుము. పెద్ద క్రియలను దృష్టించకను, నా కన్నులను త్రిప్పివేయుము. నా యజమానుడ నీ వైపు చూచి, నా యజమానుడ నీ వైపు చూచి, విజయము పొందగా నిజ బలమిమ్ము, విజయము పొందగా నిజ బలమిమ్ము. నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమేయుమా. గ్లోరీ. నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ స్వరమేయుమా, నిన్ను చూడ కనులీయుమా దేవా, నిన్ను పాడ. అయ్యా, నిన్ను చూసే కనుల్లాగా దయచే ప్రభువా, నిన్ను చూసే కనులాగా కావాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుడు చూసుదువుగాక, దేవుణ్ణి చూసుదువుగాక. దేవుడు చూసిన వారు ఇక్కడ ఉన్నారు. కొంతమంది సాక్ష్యం చెప్పాలంటే భయం ఎత్తుంది వాళ్ళకి. ఇక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడిని చూసేవాళ్ళు ఉన్నారు, ఆత్మనేత్రాలతో చూసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. లేరంటారా? చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడాల్సింది? ఎందుకు సిగ్గుపడతారు? దేవుణ్ణి మనోత్తరం తెలిసి దేవుణ్ణి చూస్తున్నప్పుడు అది మహా ఆనందంగా ఆనందించుకో, సాక్ష్యం చెప్పు. దేవుణ్ణి ఆశీర్వదించును గాక. ఇది ప్రార్థన రెక్కలో 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు స్వస్థ కలగజేస్తాడు. రెండవది, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే చెప్పాస్తే సమాధానం ఇస్తాడు, అప్పులు తిరిగిపోతాయి, సాతాను దగ్గర నుంచి పారిపోతుంది. మూడవది, ప్రార్థన చేస్తే ఆయన చూసే భాగ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇది ప్రార్థనే రెక్క. స్తోత్రం చెప్పండి. ఏ రెక్క చెప్పండి? క్రైస్తవులకి ఏముండాలి ఇప్పుడు? ఈ రెక్క ఉండాలా వద్దా? ఈ రెక్క చాలా ప్రాముఖ్యమైనదని గుర్తుపెట్టుకోండి. ఈ రెక్క ప్రతి ఒక్క విశ్వాసకు ఉండాలి. ఉంటే ఇక నీ దగ్గరికి అపవాది రానే, సమస్య రాదు. వచ్చినది ఏమి చేయలేదు నిన్ను. అది నీ దగ్గరికి వచ్చినా కూడా అది నిన్నేమి చెయ్యలేదు, దానికి అధికారం లేదు. బయటుండు ఆండ్రు అంట రంకేసింది కానీ నీ దగ్గరికి మాత్రము రాలేదు. అందుకు అది ఎవరు మింగుదామని గర్జించు సింహంలో నోరు తెరిచింది, దాన్ని పొళ్ళేవు. స్తోత్రం చెప్పండి. దాన్ని పొళ్ళోడు కొట్టేసాడు యేసయ్య. అది నవ్వలేదు, మింగలే వచ్చింది అనమాట. మింగటానికి నువ్వు దాన్ని దొరకవు. ఎందుకంటే దేవుడు దానికి నీకు మధ్యన కంచేసాడు. స్తోత్రం చెప్పండి. అందుకని ప్రార్థన రెక్క నీకు చాలా అవసరం ఈ కడబరి దినాల్లో. రెండవది,
వాక్యం అనే రెక్క కావాలి. స్తోత్రం చెప్పండి. వాక్యం అనే రెక్క. ముగిస్తాను త్వరగానే. హల్లెలూయ. వాక్యం అనే రెక్క ఏంటయ్యా నడితే చెబుతానండి. ఇప్పుడు 119వ కీర్తన 130వ వచనం చదవండి. 119వ కీర్తన 130వ వచనం చదవండి. నీ వాక్యము వెల్లడి. నీ వాక్యము వెల్లడి అవుతుంటోనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయ. వాక్యం ఎల్లడంటే వాక్యం మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు వాక్యం ఎల్లడవుట్ ఏంటంటే చెప్పండి. వాక్యం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మాట్లాడుతున్నప్పుడే నీకు వెలుగు కలగాలి. ఏం చేయాలి చెప్పండి? నీలోకి ఏం రావాలి? వెలుగు రావాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యమే నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అన్నాడు. కనుక వాక్యం నీతో మాట్లాడుతున్నాడు కదా దేవుడు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలోకి వెలుగు రావాలి. నువ్వు వెలిగించబడాలి. ఈ వాక్యం వెలిగించబడితే ఎందుకంటే ఈ వాక్యం ఎందుకంటే తెలివి లేని వారికి తెలివినిచ్చును. స్తోత్రం చెప్పండి. నీ బిడ్డలకు తెలివి లేకపోతే ఆడ పంపిస్తున్నా చెప్పండి మీరందరూ. నీ బిడ్డలకు తెలివి లేకపోతే ఆడ పంపిస్తున్నా ఎందుకు చెప్పాలి? ఎందుకు? బిడ్డలకు తెలివి రావాలని. తెలివి కోసం నీ బిడ్డని ఆడ పంపుతున్నావంటే స్కూలు డబ్బులు ఇచ్చి వేలు లక్షలు ఇచ్చి చదివిస్తుంది దేనికంటే తెలివి కోసము. తెలివి కోసం చదివిస్తున్నావు కదా. ఆ తెలివి ఎక్కడుందంటే యేసయ్య దగ్గర ఉందా. నువ్వు వాక్యం సరిగిని నీ బిడ్డలు కూడా వాక్యం వినిపిస్తే తెలివి లేని వారికి వాక్యము తెలివినిచ్చును. వాక్యమే దేవుడు. స్తోత్రం చెప్పండి. వాక్యమే దేవుడు. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి ఉంది కదా. ఆది యందు వాక్యం ఉండెను. దేవుని వద్ద ఉండెను. వాక్యమే దేవుడై ఉండెనా? అది ఆయనందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూల కలిగింది ఏదియు ఆయన లేకుండా కలగలేదా? ఆయనలో జీవం ఉండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు అబ్బే చీకటి దాన్ని గ్రహించట్లేదు. వెలుగు కలుగుతుంది. ఆయన వాక్యం బోధిస్తుండగానే నీలోకి వెలుగు రావాలి. నీ వెలుగు వచ్చిందనుకో నీకు తెలివినిస్తుంది ఆ వాక్యం. స్తోత్రం చెప్పండి. ఈరోజు తెలివి లేనివాడిని అమ్మ. నేను 6 తరాలు చదివి ఆ తర్వాత నేను మంగళవారి దగ్గర కమ్మవారి దగ్గర నేను జీతాలు నౌకరు చేశాను. జీతం చేశాను. ఎందుకంటే మా నాన్న 10 మంది పిల్లలను కనుక మరి పోషించలేక జీతం పెట్టాడు. అక్కడ 2 పూటల భోజనం పెట్టేవాళ్ళు. 2 పూటల భోజనం చేసి వచ్చేవాడిని. బస్తా వడ్డిచ్చేవాళ్ళు. సంవత్సరం పాటు జీతం చేస్తే బస్తా వడ్డిచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. సంవత్సరం పాటు 6 తరాలు చదివిన తర్వాతే వెళ్ళాను నేను ఎక్కడికి? జీతాలకి. అలా జీతాలు చేస్తూ పెరిగి పెద్దోడిని పెళ్లి చేసుకుని ఏమండి రిక్షా 17 సంవత్సరాలు రిక్షా దొక్కి దేవుని సన్నిలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత దేవుడు అన్నాడు, నేను నిలబడువు, నేను నీతో మాట్లాడతాను. నేను సేవ చేశాను అనుకోవాలా? నేను వాస్తవంగా చెబుతున్నాను, నేను సేవ చేయలేను. సేవ అంటే మాటల. ఎవరు అడిగితే ప్రశ్న జవాబు చెప్పాలి. వాక్యం ఎలా చెప్పాలి? చదువు ఉందా? ట్రైనింగ్ ఉందా? ఏముందో? నాకు ఏమీ లేదు కదా బాబు. మాకు ఏమి లేదు కదా. నాకు చదువు లేదు, ట్రైనింగ్ లేదు. ఎవరు నన్ను బలపరిచిన వారు లేరు, ఎవరు నాకు లేరు. ఎలా చెబుతున్నాయంటే నువ్వు నిలబడు, నేను మాట్లాడతా అన్నాడు యేసయ్య. హల్లెలూయ. ఆయనే మాట్లాడటం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. నిలబడిదాకా నా గుండె ఇట్టనిద్ది. స్తోత్రం చెప్పండి. నిలబడిదాకా గుండె ఇట్టనిద్ది భయం. నిలబడ్డ తర్వాత దేవుడు మాట్లాడుతుంటాడు. హల్లెలూయ. తెలివి లేని వాడికి తెలివిచ్చటానికి కారణం ఏంటి తెలుసా? నేను వాక్యం వినటానికి భయముతో ఉండేవాడిని. వాక్యం చెబుతుంటే భయముతో ఎప్పుడైతే ఆ నోటి మాటలందు ఎప్పుడైతే లక్ష్యం ఉంచానో ఆ వెలుగు నాలోకి వచ్చేసింది. ఆ వెలుగు నాలోకి వచ్చి నన్ను వెలిగించింది. ఆ వెలిగించమట్టి తెలివి లేని మూర్ఖుడుకు తెలివినిచ్చి ఈరోజు నీ ఆత్మీయ బిడ్డలుగా ఈ బిడ్డలందరూ నాకు ఇచ్చాడు. హల్లెలూయ. వాక్యం అనే రెక్క ఉండాలి. స్తోత్రం చెప్పండి. వాక్యం అనే రెక్క ఉండాలి. వాక్యం అనే రెక్క ఉండాలి. ఈ వాక్యం అనే రెక్క వల్ల నీకేమొచ్చిందంట? తెలివి లేని నీకు తెలివినిస్తుంది. గుర్తుపెట్టుకో.
నీకు తెలివి లేకపోతే, నీ చదువు లేకపోయినా నీ పాటలు వస్తాయి, ప్రార్థన వచ్చింది, వాక్యం చెబుతావు, అన్నీ చేస్తావు. తెలివిస్తాడు ఆయన. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. ఆయనలో ఉన్నాయి కనుక అవి నీకు ఇచ్చునుగాక. అవి ఇచ్చాడు అంతే, ఇచ్చాడంతే. తెలివి లేని వారికి తెలివిచ్చేది వాక్యం. నువ్వు వాక్యం సరిగా ఇంట్లో నువ్వు సరిగా వాక్యం ఉంటే వాక్యం నీకు తెలివితేటలు ఇచ్చిద్ది. ఆ తెలివితేటలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎట్లా ఎవరితో మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో దేవుడు నీకు తెలివినిచ్చునుగాక. వ్యర్థమైన తెలివితేటలు కాదు, మంచి తెలివితేటలు సంపాదించుకోవాలి. చాలా మందిలో ఏమైనా తెలివితేటలు ఉన్నాయి? చెడిపోయి తెలివితేటలు ఉన్నాయి చాలా మందికి. ఏమని చెప్పండి? చెడిపోయి తెలివితేటలు ఉన్నాయి. దేవుని దగ్గరకు వస్తారు కానీ దేవుని మాట తెలివి, ఈ తెలివి లేదు, దేవుని తెలివి లేదు. చెడిపోయి తెలివితేటలు ఉన్నాయి చాలా మంది దగ్గర. ఇక్కడ కాస్తే వాక్యం వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత చెడిపోయిన మాటలు వింటారు. తెలివితేటలు ఆ తెలివితేటలు ఉంటాయి కానీ ఈ తెలివితేటలు లేవండి. స్తోత్రం చెప్పండి. శ్రీకృష్ణ దేవరాయలకి సలహా ఇచ్చేవాడు తెనాలి రామకృష్ణ గారు. తెనాలి రామకృష్ణ గారు శ్రీకృష్ణ దేవరాయలని రాజుగారికి సలహా ఇస్తూ ఉండేవాడు. ఒక రోజుని ఆయన సలహా ఇస్తానికి వెళ్ళాడు. ఈ లోపల తన కుమారుడు శ్రీకృష్ణ దేవరాయలు మల్లి తోటలోకి వెళ్ళి మల్లెపూలు కోశాడు. మల్లెపూలు కోసిన తర్వాత ఆ పూలు కోసుకున్న టైంలో సైనికులు చూశారు. రాజుగారి బట్టలు చూసి పట్టుకున్నారు. పట్టుకుని నువ్వు ఎవరు అబ్బాయివి? తెనాలి రామకృష్ణ గారు అబ్బాయిని. అరే మీ నాన్న ఎంత పరుగల్లవాడు, ఎంత గౌరవం గల్లవాడు, రాజుగారికే సలహాలు ఇస్తున్నాడు. అటువంటి వాడు కడుపున దొంగోళ్ళలాగా నువ్వు పుట్టేవేంట్రా అని చెప్పి వాడిని గద్దించి వాడిని రాజుగారి దగ్గర తీసుకెళ్తున్నారు పట్టుకుని. ఎవరు తీసుకెళ్తున్నారు? హల్లెలూయా. సైనికులు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళబోతేప్పటికి రాజుగారి దగ్గరికి సలహా ఇచ్చి ఈ తెనాలి రామకృష్ణ గారు బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చే సమయంలో పిల్లడు ఎదురుపడ్డాడు. ఏంటి బాబు మా పిల్లని పట్టుకెళ్తున్నారు ఏంటి? ఏందయ్యా ఏం జరిగిందంటే, అయ్యగారు నువ్వెంత గౌరవంగా బతున్నావు, నువ్వెంత ఇలువుగా బతున్నావు, నువ్వంటే రాజుకి ఎంతో భయము, నువ్వంటే ఎంతో ప్రేమ, అటువంటి రాజుగారి తోటలో ఇంత గౌరవంగా బతికే నీవు నీ కడుపును ఈటి చెడబుట్టాడు, దొంగతనం చేశాడు అయ్యా అన్నారు. ఏ దొంగతనం చేశాడు అయ్యా? మల్లెపూలు కోసుకెళ్తున్నాడు. మల్లెపూలు. స్తోత్రం చెప్పండి. ఈ మల్లెపూలు కోసుకెళ్తున్నాడా? సరే పట్టుకెళ్ళండి అయ్యా, పట్టుకెళ్ళండి. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు, ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. కొట్టో సభలో. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడవనని నాకు వాగ్దానమిచ్చితివి. ఆమేన్. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడవనని నాకు వాగ్దానమిచ్చితివి, ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతకలేను, ఎంత లోతైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతకలేను, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు, నా ప్రియ
నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. గ్లోరీ గట్టిగా సౌండ్ పడతారు. అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అరచేతిలోనే నన్ను చెక్కుకొంటివి, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివి. నీ దృష్టిలో నేనున్నానుగా, ఇలాలోనే జడియను. నీ దృష్టిలో నేనున్నానుగా, ఇలాలోనే జడియను. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ గ్లోరీ అద్భుతాత్మదేవా. ఓ నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు. నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. హల్లెలూయా హల్లెలూయా. చేతులుపుదాం, చేతులుపుతా దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. ఆయన వాక్యం వెళ్ళడవగానే మనిషికి తెలివి వచ్చును. తెలివి రావాలి, నీకు తెలివి కలగాలి. అప్పుడు తెనాలి రామకృష్ణ అన్నాడు, ఆడు నోరుంటే ఆడే వస్తాడులే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చెప్పాడు తెనాలి రామకృష్ణ? ఆడు నోరుంటే ఆడు తిరిగి వచ్చేస్తాడు. ఆ మాట తండ్రి ఎప్పుడు చెప్పాడు అర్థం చేసుకున్నాడు. ఇందాక అమ్మాయి గులాబీ పూలు అంటుందిగా, గులాబీ పూలు అడిదంటాడు, మళ్ళీ వాటికి ముళ్ళుంటాయి. ఆ తోళ్ళు కనపడితే పట్టుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. అవి తినరుగా, పైన రెక్కలే తింటారు కానీ ముళ్ళు తినరుగా. మల్లెపూలు అయితే మొత్తం తినేసి కాముగా మెత్తగా, ఇక గరగర మనం మూత రాదు, మూత వచ్చిందా, మూత రాదు, మెత్తగా తినేసాడంట. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పటికి మల్లెపూలు లేవు, ఒక మొగ కూడా లేదంట. రాజుగారు ఎవరి నుంచి అట్లా పెట్టాడు? ఇప్పుడు రా, అంత అభిమానం కలిగి గౌరవం కలిగిన తెనాలి రామకృష్ణకు కుమారుడిని దొంగతనం చేశాడని మీరు అసూయ బలి ఆ బిడ్డను పట్టుకొని చెప్పి వాళ్ళని తిట్టి ఆ బిడ్డను సగౌరవంగా పంపాడంట. దేవుని స్తోత్రాలు. వాక్యం వెలువడగానే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి అది. అందుకే నీకు వాక్యముని రెక్క ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏ రెక్క ఉండాలి? వాక్యముని రెక్క ఉండాలి. రెండవది వాక్యంలో 119వ కీర్తన 33 చదవండి. 38 119, 38 చూడండి. ఇక్కడ నీ న్యాయ విధులు 38 అమ్మా చదువు. 119, 38 నీవిచ్చిన ఆమె నీ వాక్యము మనుషులలో నీ భయం అంటే దేవుని భయం. వాక్యం నీలో ఉంటే నిన్ను చూసి దేవుడు, నిన్ను చూసి ప్రజలు ఏం చేస్తారు చూసావా?
భయపడతారు. నీలో వాక్యం ఉంటే. నీలేమన్నా చెప్పండి, వాక్యం ఉందా, దెయ్యం ఉందా? నిన్ను చూసి భయపడేవాళ్ళు ఉంటే నీలో వాక్యం ఉండట్టే. నిన్ను చూసి గౌరవించేవాళ్ళు, నిన్ను చూసి భయపడేవాళ్ళు, నిన్ను గురించి ప్రేమించేవాళ్ళు ఉంటే వారిలో భయం ఉండట్టే. నిన్ను గురించి ఆళ్ళంగా మాట్లాడతా, నిన్ను గురించి హల్లోయ స్తోత్రం హల్లోయ అని సమతకతాలు మాట్లాడి ఉంటారు చూడు, నీలో వాక్యం లేనట్టే. ఎందుకంటే నీ ప్రవర్తన సరిలేదు కనుక. నీ ప్రవర్తన బట్టే నిన్ను చూసి భయపడతారు. స్తోత్రం చెప్పండి. నీ ప్రవర్తన సరిగా ఉంటే నిన్ను చూసి చెప్పండి, నిన్ను చూసి ఎందుకు భయపడతారు? నీలో వాక్యం ఉంది కనుక. ఆ వాక్యం ఏంటంటే ప్రేమించిద్ది, ఇతరులతో గౌరవంగా మాట్లాడుతుంది ఆ వాక్యం. హల్లెలూయా. ఇతరులతో ఏం మాట్లాడుద్ది? గౌరవంగా మాట్లాడుద్ది ఆ వాక్యం, మంచిగా మాట్లాడుద్ది. కానీ నీలో వాక్యం ఉందా? వాక్యం ఉంటే కుక్కలాగా అరుస్తారు కొంతమంది. వాక్యం లేదు, కుక్కలాగా అరుస్తారు. కుక్కల గురించి చెబుతావు రోజు. దేవుని స్తోత్రం చెప్పండి. కుక్కల గురించి చెబుతాను. అసలు కుక్కల సేవకులు విశ్వాసులు పెంచొచ్చా, కుక్కలను మేపొచ్చా అనే విషయం చెబుతావు రోజు మీకు. హల్లెలూయా. కుక్కలాగా కరుచుకుంటున్నారు కానీ కుక్కలాగా భక్షించుకుంటున్నారని పౌలు గారు చెబుతాడు గలతీ రాసిన పత్రికలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, కరుచుకోవటం ఎక్కువైపోయింది. కానీ నిన్ను చూసి భయపడేవారు ఎవరు చెప్పండి? వాక్యము నీలో ఉంటే నిన్ను చూసి వారికి భయము కలుగుతుంది. స్తోత్రం చెప్పండి. భయం కలుగుతుంది. వివరిస్తాను, టైం లేదు కనుక. నీలో రెండోది ఏముండాలంటే వాక్యం ఉండాలి. వాక్యము నిన్నేసి తెలివిలేని నీకు తెలివినిస్తుంది. రెండోది నిన్ను చూసి వాళ్ళు భయపడేటట్టు చేసిద్ది. హల్లెలూయా. నిన్ను చూస్తే భయం రావాలి వాళ్ళకి. అయ్యా నీలో దేవుడు ఉండడమ్మా, నీలో దేవుడు ఉండడమ్మా, నీలో ఎంత ఓర్పు ఉందమ్మా, నీలో ఎంత సహనం ఉందమ్మా అని నిన్ను చూసి వాళ్ళు భయపడాలమ్మో. ఆమెను అనకూడదు. అవునంటే మనకి ఏదన్నా కలిగిద్ది. భయం ఉండాలి. ఈనాడు భయం లేకుండా, భక్తి లేకుండా పోతుంది ప్రజల్లో. వాక్యం నీలో ఉంటే భయపడతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మూడో మాట కూడా చెబుతాను చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయము 6వ వచనము. మొదటి దశలోని రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 6వ వచనం చదువమ్మా. మళ్ళీ మొత్తం చదువు. చదువు. పరిశుద్ధాత్మ వలన ఏ ఆనందం అంట? అది పరిశుద్ధాత్మతో కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమును మీరు వాక్యమును అంగీకరించి, వాక్యం అనుగ్రహించి, అనుసరించి, అంగీకరించి మమ్మును పోలి ప్రభునిలో, అది ప్రభువులో మనం ఏం చేయాలంట? నడుచుకునే వారికి ఉండాలంట. పరిశుద్ధాత్మ ఆనందం. వాక్యం వింటే పరిశుద్ధాత్మ నీలో రావాలి. పరిశుద్ధాత్మ ఆనందం నీలోకి వచ్చిందనుకో, ప్రభువుతో నడుచుకుంటావు కానీ దెయ్యంతో నడిచే పని ఉండదు. హల్లెలూయా. ప్రభువుతో నడుచుకుంటావా, దెయ్యంతో నడుస్తావా? దెయ్యం కూడా నడిపించిద్ది. ఓ పాస్టర్ గారు నువ్వు చెరువు మీద తెల్లవారులు తిప్పిందంట. తెల్లవారు నడిపించిందంట ఒక దెయ్యం. ఆయన పాస్టర్ గారు వెళ్ళి అక్కడ కూటం పెట్టాడంట. కూటం పెట్టి 10 గంటలకు ఆవిపేసి అనందిని వస్తున్నాడంట. ఆ చెరువు గట్టు మీద ఉందంట దెయ్యం. అది చక్కని కన్నిపిల్లలాగా అవతారం ఎత్తి, తాతయ్య పాస్టర్ గారు నేను కూడా వస్తాను, నన్ను కూడా సైకిల్ ఎక్కించుకోందంట. సైకిల్ ఎక్కిస్తున్నాడంట, సైకిల్ తొక్కుతున్నాడంట. ఆ మాటలు చెబుతుందంట, ఈ మాటలు చెబుతుందంట. తొక్కుతున్నాడు కానీ ఆ గట్టు తీయట్లేదంట, చెరువు తరగట్లేదంట. తెల్లవారులు దొక్కాడంట, తెల్లవారులు దొక్కుతున్నాడంట. అక్కడే ఉండిపోయాడు. మాటలు వింటున్నాడు. సాతం చెప్పే మాటలకు తెల్లవారు తిప్పుతుంది, నడిపిస్తుంది. అక్కడ చెరువు చుట్టాపలు తెరిపిస్తుంది. చెరువులో పడదాన్ని చూస్తుంది. ఇంతలో ఇంక అది గమనం వచ్చిందంట. ఏంది ఇంతసేపు దొక్కాను, నేను రోజు 10 నిమిషాలు ఇద్దరు నుంచి అదికి వెళ్ళేవాడిని, ఇంతసేపు దొక్కానేంటి, అసలు ఏంటని చెప్పి యేసు రక్తమే చెప్పినాడంట. వెనకాల చూస్తే మనిషి దెయ్యం లేదంట. హల్లెలూయా. దెయ్యం కూడా నడిపించిద్ది, సేవకులు నడిపించిద్ది, విశ్వాసులు నడిపించిద్ది, బిషపులు నడిపించిద్ది, అందరు నడిపించింది దెయ్యం. కనుక దెయ్యం నడిపిస్తుంది కాదు, పరిశుద్ధాత్మలు ఆనందంతో ఉంటే ప్రభువులు నడుచుదుగాక. నీలేముండాలి? పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవం నీలో ఉంటే నువ్వు ప్రభుతో నడుస్తావు కానీ దెయ్యంతో నడవు, లోకంతో నడవు. ఆయన నిన్ను నడిపించునుగాక. నడిపిస్తాడు నా దేవుడు
శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువాడు. హల్లెలూయా. నడిపించే దేవుడు ఉన్నాడు. నీవు ఆయన వాక్యం నీలోకి రావాలి. ఆ వాక్యం నిలబడగానే నీకేం కలగాలి? వెలుగు కలగాలి. ఆ వెలుగు కలిగితే నీకేమిస్తుందంట? తెలివి లేని నీకు తెలివిని ఇస్తుంది. రెండవది, ఆ వాక్యం నేను చేసి చెప్పండి, ఆ వాక్యం నీలో ఉంటే నిన్ను చూసిన వారు భయపడతారు. మూడవది, ఆయన వాక్యము ఆ పరిశుద్ధాత్మ అనంతో నువ్వు ఉంటే ఆయనతో నువ్వు నడుస్తావు. ఇది రెక్క. వాక్యం రెక్క 3, ప్రార్థన రెక్క 3. ఈ 2 రెక్కలు ఎవరికి ఉండాలంటే క్రైస్తవులకి ఉండాలి. ఉందా? ఉంచుకుందామా? మరి 2 రెక్కలు పీకేసుకుందామా? సాతాను వచ్చింది, నక్క మాటిపడి వచ్చింది, నీకు ఎర్ర చూపిస్తుంది, దానికోసం ఒక ఏకబిగి మాక స్వతంత్రం చెప్పండి. నక్క వచ్చింది, జాగ్రత్త. ఈ 2 రెక్కలు కాపాడుకో. క్రైస్తవురాలా, క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, ఆయనతో సాగిపోద్దాం. హల్లెలూయా. కనుక ఈ 2 రెక్కలు క్రైస్తవులకి చాలా అవసరము. ఈ రెక్కల గురించి ఏబయ్య ప్రార్థన చేశాడు. ఆఖరి మాట చెబుతున్నాను, ముగిచ్చేస్తున్నాను. ఏబు గ్రంథం 22 అధ్యాయం 20 వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఏబు గ్రంథం 22 అధ్యాయము 20 వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనం ఆలకిస్తాడు, నీ మొక్కుబళ్ళు. ఆమేన్ చెప్పు. అది ఆయన, నువ్వు ఆయన ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీ మొక్కుబళ్ళు ఆయన చెల్లించు, దేవుడు నిన్ను దీవించునుగాక. అందుకే క్రైస్తవులకు ఏముండాలి చెప్పాలి? ఏముండాలి? ఏ రెక్కలు? 1 ప్రార్థన రెక్క, 2 వాక్యం అనే రెక్క. ఈ 2 ఎవరికి ఉంటాయో వాళ్ళని గురించి అంటాడు యెషయా గ్రంథం 40 అధ్యాయం 30 వచనం అంటాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 30 వచనం అంటాడు. ఆ మాట చదవండి, ఆ మాట చదవండి. అల ఎదురు చూడండి, ఇక్కడ అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు, వారు పక్షి రాజు వల్లే. అబ్బా, ఇప్పుడు 2 రెక్కలు సాబిగా ఉంటే కనుక పైకి వెళ్ళిపోతారంట. హల్లెలూయా. పైకి చదవమ్మా. పైకి ఎగురుతురు. ఇక అల్పుడు వాళ్ళకే సమస్యలక. ఇది ఈ 2 రెక్కలు విశ్వాసకి కావాలి. కడవరి దినాల్లో ఈ 2 రెక్కలు నీకుంటే అప్పుడు నీవు ఎగిరిపోతావు. ఎవరికి దొరకవు? స్వాతంత్రం చెప్పండి. సాతాను దొరకవు. సాతాను నిన్ను పట్టుకోలేదు. శరీరాశులను పట్టుకోలేవు, లోకాశలు పట్టుకోలేవు, నేత్రాశలు పట్టుకోలేవు, జీవడంబాలు పట్టుకోలేవు. ఎవరు నిన్ను మోసం చేయలేరు. నిన్ను చూస్తే వాళ్ళు అడలు బుట్టి పారిగెత్తారు, పారిపోతారు. అందుకే 2 రెక్కలు కలిగి ఉందాం. మరి ఉందామన్నవాళ్ళు అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ 2 రెక్కలు నాకు కావాలన్నవాళ్ళు, ఈ 2 రెక్కలు నాకు కావాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఈ 2 రెక్కల కోసం ఆయన సిలువలో 2 రెక్కలు సాపాడు. 2 రెక్కలు అడ్డకర్రగా ఆయన వచ్చాడు. నిలువుకర్రగా మానవుడు ఉన్నాడు. అడ్డకర్రగా యేసయ్య వచ్చి అంటాడు, తండ్రి వారు ఏం చేసిన వారికి తెలియదు కనుక వారు క్షమించమని అడ్డపడ్డాడు. మనం చంపబోతున్న దేవుడికి కుమారుడు ఏంటి చెప్పండి? అడ్డుపడ్డాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. దేవుడి కొద్ది మాటలు మనందరి మినికుల్లో నీరు కట్టి పల్లింపు చేయనుగాక. హల్లెలూయా. ప్రార్థన చేయండి అమ్మా.